తెలుగు జాతికి కళామ తల్లికి తను కళామ తల్లి కోల్పోయింది ఒక గొప్ప కళాకారుణ్ణి. మన సాయి చంద్ అన్న సంవత్సరం అంటే నిన్ననా మొన్ననా అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే 1 year అయిందా? అంత తొందరగా కాలం గడిచిందా? కంటి రెప్ప మూసి తెరిచే లోపే కళ్ళ ముందు నుంచే ఆయనకి గుండెపోటు వచ్చి మరణించారు చాలా చిన్న వయసులో. నిజంగా చెప్పాలంటే ఒక సోదరుడు, ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఏ ఇంటికైనా ఏ ఇంట్లో అయినా ఏ ఉద్యమంలో టైం అంటే మనకు ఎప్పుడు ఏ సభ జరిగినా సాయన్న పాట లేని సభ లేదు. మన ప్రముఖులు స్టేజ్కి వచ్చే వరకు గ్రౌండ్లో ఉన్న ప్రేక్షకులకైనా పార్టీ కోసం వచ్చిన పార్టీ క్యాడర్కైనా ప్రజలు బహిరంగ సభల్లో కూర్చుంటే తన పాటలతో అందరినీ మైమరిపించి చేసేవాడు. ఎప్పుడైనా ఏ పొలిటికల్ లీడర్ వచ్చి మాట్లాడతారో వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళ గురించి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా పాడేవారు. అప్పటికప్పుడు అంటే కవి అన్నది అది టిప్ ఆఫ్ ద టంగ్, అది ఒక మేధా సంపత్తి సాహిత్యం. I really feel very bad. My heartfelt condolence to him and his family, and especially పిల్లలు చిన్నవాళ్ళు. I really pray Rajita garu, she has to be very strong and she has to be very bold to face, ఎందుకంటే నూరేళ్ల జీవితం పిల్లలు చిన్నవాళ్ళు. But I really pray to God to give them strength and I wish her very good luck. సాయి అంటే మాకు అప్పుడు తెలియదండి, పరిచయం లేదు. అతను చనిపోయినప్పుడు అతని గురించి ఎంత గొప్ప వ్యక్తి ఏంటి అనేది తెలిసింది. అరే అప్పుడు మాకు తెలిసి ఉంటే అతను మేము కలిసే వాళ్ళము, మాకు ఒక తమ్ముళ్ళలాగా మేము చూసుకునే వాళ్ళము అనేది అనిపించింది. కానీ చాలా దురదృష్టకరం అండి. అంటే అతని ఫ్యామిలీకి మాత్రం మనము ఎంత చెప్పినా కూడా అదేంటంటే ఇక భగవంతుడు వాళ్ళ ఎల్లవేళలా మంచిగా ఉండాలనేది, వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు అన్ని రకాలుగా ఆరోగ్యం కానీ వాళ్ళకు అన్ని రకంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. సాయన్న చనిపోయిందంటే ఇంకెవరు నమ్మలేకపోతున్నారు. సాయన్న నాకు తెలిసి నాకు ఊహ వచ్చి తెలంగాణ ఉద్యమ ప్రతి బహిరంగ సభలు ఆయన ఉండు, లేని సభలు ఆయన ఉంచుకోలేకపోతున్నారు. ఆయన ఎవరు ఫుల్ఫిల్ చేయలేకపోతారు. ముఖ్యంగా పార్టీ ఓన్ చేసుకుంది ఆయన. కొన్ని మందికి ఏముంటుందంటే ఒక ఏదైనా బ్రహ్మ పదార్థం కొన్ని మందికి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ఉద్యమం సందర్భం మొత్తం ఓన్గా కడుపులు నింపుకునే వ్యక్తి, పాటతో మాటతో కష్టంతో. ఇప్పుడు అందరూ దేవుళ్ళని పొగులుతారు. ఇంత తెలంగాణ ఉద్యమంలో అమరులైతున్న వాళ్ళ గురించి రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా అనే పాటకి ఇవాళకి కూడా ఏ సందర్భం ఎత్తుకున్నా సాయన్నే కనపడుతుంది. మామూలుగా కేసీఆర్ గురించి అద్భుతమైన పాటలు బొచ్చడి వాడిండు. కేసీఆర్ గురించి మానవతకు మారు పేరు కేసీఆర్ సారు అనే ఆ పాట మళ్ళా 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 అని ఒక అనర్గళంగా ఒక అది ఆ ఊపిరి పీల్చుకోకుండా ఒక 100 సార్లు అనేది ఒక 2 నిమిషాల పాటు ఆ ఉన్న లక్షలాది మందిలోనే ఒక అక్కని చూసుకుని అక్క మాట్లాడక్క బావ ఎడిపోతున్నారు ఇట్లా అందరిని ఓన్ చేసుకుని అంతమందిని కూడా స్టేబుల్ కూర్చోబెట్టి ఏకైక వ్యక్తి ఇప్పుడు బహిరంగ సభల్లో సాయన్నే. సాయన్న చనిపోయిన రోజు అదే రోజు మా తుంగతుర్తి ప్రాంతంలో మీటింగ్ అవుతుంటే సాయన్న లేదంటే సరిపోలేదు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సాయి చంద్ చేసిన బహిరంగ సభలకి లక్షలాది మంది కొంగరకాలంలో 15 లక్షలు 20 లక్షల మంది కూర్చోబెట్టిన వ్యక్తి. మాటతో కానీ ప్రత్యర్థులు ఏం మాట్లాడినా కానీ ప్రతి దాన్ని తట్టుకొని ఎదురు నిలిచిన వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ వచ్చినా కానీ అభివృద్ధిలో కానీ ఇంకే విషయంలో కానీ కేసీఆర్ గారు ప్రతి సభలో అటు ఏ కార్యక్రమం పెట్టినా కానీ రైతు బంధు గురించి కానీ దళిత బంధు గురించి కానీ కష్టకాలంలో పార్టీని కాపాడుకునే విషయంలో కానీ ప్రత్యర్థుల దాడి గురించి కానీ ప్రతి విషయంలో ఉండు. కానీ ఇలా సాయన్న లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. అధికారం అనేది వచ్చిపోతుంటే కానీ సాయన్న లాంటి వ్యక్తి లేకపోవడం అనేది చాలా ఈ పార్టీ కానీ చాలా తీరని లోటు. అది మేము ఎవరితో కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం. ఇంకో విషయం చెప్పాలంటే సాయన్న మమ్మల్ని ఇప్పుడు సాయన్న అని అంటాం. అన్న అనేది కొన్ని మందిని ఓన్ చేసుకోగలుగుతాం. నాకు సొంత అన్న లాంటి వాడు సాయన్న. ఎక్కడికి పోయినా నేను అటు ఒంటి మీద రంగు వేసుకుని ప్రతి మీటింగ్లో పోతే తమ్మి ఆరోగ్యం జాగ్రత్త, మేము పడ్డాం మీరు పడవద్దు కష్టాలు, మేము చాలా ఇబ్బందులు పడ్డామని ప్రతి సందర్భంలో నన్ను వెన్ను తట్టాడు. ఏ
ఎప్పుడు చూసినా అన్న మాట లేనిది పాట లేనిది బహిరంగ సభ ఉంటుంది. ఇవాళ కూడా ఎక్కడ కానీ అన్న పాట ఫస్ట్ పాట స్టార్ట్ గానే కళాకారులు పాడటం జరుగుతుంది. ఇవాళ ఎంతమంది ఉన్నా కానీ ఆయన మాటని పాటని చెప్పలేని విషయం అది. చాలా ఇంకా చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఎన్ని కష్టాలున్నా సాయన లాంటి మాట తూట పాట పీల్చే వ్యక్తి లేకపోవడం, ఇవాళ మీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అలాంటి వ్యక్తి ఉంటే ఇవాళ మా సందర్భం వేరే ఉండు. లక్షలాది మందిని జనాన్ని ఏకం చేసి అక్కడే కూర్చోబెట్టి సార్ వచ్చేదాకా, సార్ వచ్చినాక సారు వెళ్ళిపోయినా కూడా వాళ్ళతో జనంతో మమేకం అయిపోయాడు. ఏదో కళాకారుడు అంటే పాట పాడాలి ఆట ఆడాలని కాకుండా జనంతో మమేకమైన వ్యక్తి. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఇవాళ కూడా చెప్తున్నారు, మా అన్న లేని లోటు మాకు కనపడుతుంది, బీఆర్ఎస్ పార్టీలో సాయన లేని లోటు కనపడుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కల్టికి రెప్పలా కేసీఆర్ గారు కాపాడుకుంటారు. పెద్ద దిక్కు కేసీఆర్ గారు ఎప్పుడు వాళ్ళు ఎల్లవేళ చూసుకుంటారు. ఆ హామీ పార్టీ ఇచ్చింది. వాళ్ళు కూడా కష్టకాలంలో మమ్మల్ని నమ్ముకుని మేము వాళ్ళని కాపాడుకుంటాం. ప్రముఖ గాయకుడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు వేద సాయి చంద్ర గారి ప్రథమ వర్ధంతికి రావడం జరిగింది. ఈ అంతా వాతావరణం చూస్తుంటే సాయి చంద్రన్న మా ప్రజల్లో ఇప్పుడు మాతోటి కదిలి మెదిలి మాతో కూర్చొని ఈ ఎలక్షన్లలో అన్ని సభలలో మంచిగా ఆట పాట మాటతోటి ప్రజల్లోని మంచి ఉత్తేజం తీసుకుంటా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలను సారు 6 గంటలకు వస్తారంటే సాయి చంద్రన్న 3 గంటలకు వచ్చి ఉండేదాడు. స్టేజ్ మీద గజ్జె కట్టి చేతుల బీఆర్ఎస్ పార్టీ కండ పట్టుకొని జనాలను 2 లక్షలు కాదు 5 లక్షల మంది జనాలను కూడా సార్కు 1 అవర్ అసలు 1 అవర్ కూడా చిన్న చీమ కూడా చిక్కకుండా జనాలు కూడా ఎటు జరగకుండా ఆయన ఆటతోటి పాటతోటి మాటతోటి గానంతో జనాలను ఉత్తేజపరిచే విధంగా ఉండే సాయి చంద్రన్న ఆయన లేని లోటు చాలా కనబడుతుంది. 35-40 సంవత్సరాల లోపునికి ఇంత చిన్న వయసులో చిన్న పిల్లలు వదినమ్మ వాళ్ళందరినీ నిలిచిపెట్టి పోవడం ఆ దేవుడికి అన్యాయం అవుతుంది. అన్యాయం అసలు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన దళిత బంధువులో కూడా ఆయన చాలా సాంగ్స్ పాడిండు. అప్పుడు దళిత బంధువులో ముఖ్య పాత్ర వహించిన సాయి చంద్ర గారు ఇప్పుడు మొన్న జరిగిన ఇప్పుడు 2023-2024లో జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీలో 2024 పార్లమెంట్లో ఆయన లేని లోటు చాలా కనబడ్డది. ఎక్కడ పోయినా కూడా అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, అన్ని ఎలక్షన్లలో సాయి చంద్రన్న లేని సభ లేదు. ఏ సభ ఉన్నా కూడా సాయి చంద్రన్న ముందుంటాడు. అది తీరని లోటుగా మేము చాలా బాధతో ఏ మాటలు కూడా అసలు. ఫ్యూచర్లో సాయి చంద్ర గారి వైపుని బీఆర్ఎస్ ఎట్లా కాపాడుకుంటారు? అర్థం కాదు. సాయి చంద్ర గారి వైపుని ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉపయోగించుకోబోతుంది? సాయి చంద్రన్న ఉన్నప్పుడు కేసీఆర్ సార్ దగ్గర ఎలాంటి గౌరవం ఎలాంటి బాధ్యత ఉందో సాయి చంద్రన్నకు కాపీ జిరాక్స్ అంతే. సాయి చంద్రన్నకి ఎలాంటి మర్యాద ఇచ్చిండు సార్ పెద్ద సార్ కేసీఆర్ గారు, అదే టైపు గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా సాయి చంద్రన్నకు ఎలాంటి ప్లేస్ స్థానం సారు ఇచ్చిండో వదిరమ్మ రజనీ గారు కూడా అదే స్థానంలో సార్ కూస్తాడు. సార్ అనేది సాయి చంద్రన్నకు సార్కు అనుబంధం చాలా ఉంటుంది. అదే బయటలో తెలియదు. ఏమనుకుంటారు పిచ్చి జనాలు కానీ ఆయన తక్కువ కులం అది దూరం పెడతారు అనుకోవడం కాదు. కానీ సార్ పక్కన కూర్చుంటే సారు ఒక్కడే పల్లెంలో తిన్న రోజులు వాళ్ళిద్దరు. ఒక దళిత బంధు సాంగ్ అప్పుడు ఒక రోజు ఉదయం 10 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటల దాకా సార్ పక్కన కూర్చొని మిట్టపల్లి సురేంద్ర గారును సాయి చందన్న దళిత బంధు సాగు రాసడానికి సార్ తోట ప్రయాణం చేసిండు. ఒక 2 రోజులు అంటే ప్రయాణం చేయడం అంటే ఓన్లీ సాంగ్ కోసం సార్ ఏమని ఉండేసిండు వాళ్ళు. అట్లా ఆ అనుబంధం సార్కు ఉంటుంది. ఆ అనుబంధం సాయి చంద్రన్న ఎలా చూస్తున్నారో రజనమ్మని కూడా వదినని కూడా అలానే సార్ చూసుకుంటారు. ముందు భవిష్యత్తు కూడా వీళ్ళకి చాలా రాజకీయంలో సపోర్ట్ బాగుంటుంది కేసీఆర్ గారిది.